హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో రవ్వ లడ్డూలు అనేది చూపిస్తున్నానండి. ఇవి నేను చెప్పిన ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఇలా సాఫ్ట్గా మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయండి. అస్సలు గట్టిపడవు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ అనేది తీసుకున్నానండి. అదే ఉప్మా రవ్వ. అలాగే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరి మీద ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ అంతా మంచిగా తీసేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని మన రవ్వలోకి వేసేసుకొని రవ్వను ఈ పచ్చి కొబ్బరిని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 to 3 అవర్స్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడే ఈ రవ్వ ఈ కొబ్బరిలో నాని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అంతా రెండు కలిసి బాగా నానిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్ అనేది తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి రవ్వ లడ్డూలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ విధంగా అంతా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లోకి కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పులు మాత్రమే ఇలా దోరగా వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ అదే కడాయిలోకి పావు కప్పు వరకు నెయ్యి అనేది వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రవ్వ కొబ్బరిని యాడ్ చేసుకొని మంచిగా దోరగా వేయించేసుకోవాలండి. మన రవ్వ లడ్డు టేస్ట్ అనేది ఇక్కడ ఈ వేయించుకున్న దాన్ని బట్టే ఉంటుందండి. అదే రవ్వ కొబ్బరి అనేది మొత్తము కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. అలాగే మనకి అది ఎలా చేంజ్ అయినాక మంచి కమ్మటి వాసన అనేది వస్తుందండి. ఆ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే అదే కడాయిలోకి ముప్పావు కప్పు వరకు చక్కెర అనేది తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని చక్కెరని మొత్తం కరిగించుకోవాలి. చక్కెరను మొత్తము కరిగించేసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి. మరీ గట్టిగా పాకం కాకుండా మామూలుగా తీగ పాకంలాగా జిగురుగా వస్తే సరిపోతుంది. దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కరిగిపోయి నురగలు అనేది వచ్చిన తర్వాత దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరిని వేసి బాగా కలుపుకోవాలి. చక్కెర ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు స్టవ్ మీద అలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు అనేది లేకుండా చూసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారితేనే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారినా కూడా ఈ విధంగానే ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డూల కింద చుట్టేసుకోవడమేనండి. ఇవి అస్సలు మనకి ఒక 4-5 డేస్ అయినా నిల్వ ఉంటాయి. అసలు గట్టిపడవండి. చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పూర్తిగా చల్లారుతున్న కొద్దీ కొంచెం ఇక్కడ లూజ్గా కనిపిస్తుంది కదండి. పూర్తిగా చల్లారుతున్న కొద్దీ అది మనకి లడ్డు అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.